హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన క్లాస్ 12లో ఉన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టార్గెట్ సిరీస్ ఎవరి కోసము అని అంటే, ఎవరైతే క్లాస్ 11th ఉన్నారో ఇంకా 12th ఉన్నారో బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పటి వరకు మీరు కంప్లీట్గా జేఈ పైన ఫోకస్ చేసి ఉండొచ్చు, నీట్ పైన చేసి ఉండొచ్చు, ఇంకా ఎంసెట్ పైన కూడా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ని పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన సిరీస్ పేరే టార్గెట్ సిరీస్ నానా. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం కంప్లీట్ చాప్టర్ చెప్తారా సార్ అంటే కాదు. ఈ టార్గెట్ సిరీస్లో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఒక చాప్టర్లో 10 క్వశ్చన్లు ఉంటే అందులో 2 క్వశ్చన్లు గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. అటువంటి క్వశ్చన్సే ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం నాన్న. ఓకేనా రైట్. సో ఈ సిరీస్ వచ్చేసి కంప్లీట్గా మీకు 45 డేస్ అయితే ఉంటుంది నాన్న. ఈ 45 డేస్లో మీకు కంప్లీట్ 11th, మీరు 11th చదివితే 11th అయిపోతుంది, 12th వాళ్ళు ఉంటే 12th అయిపోతుంది అనమాట. ఓకేనా రైట్. సో ఈ 45 డేస్ కనుక మీరు కంటిన్యూగా టార్గెట్ సిరీస్ చూస్తే 100% మీకు 1000కి 950+ పక్కా వస్తాయి నాన్న. ఓకేనా రైట్. సో గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తారు సార్, కాలేజ్ అయితే ఉన్నా సార్, పొద్దున్న నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు కాలేజే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత బుక్ ఓపెన్ చేసి చదువుతారు కదా. ఎస్, సో చదవకుండా మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఈ వీడియోస్ అనేది చూడండి. ఓకే, డైలీ చూడండి అన్న, 45 డేస్ చూడండి. 100% మీకు 950+ అయితే పక్కగా అయితే వస్తాయి. ఓకే, సో మంచిగా చూడండి. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మనది యాప్ లింక్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకైతే నోట్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సరేనా రైట్. చలో చూడండి. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. అయితే ఈరోజు మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి సార్, 4 మార్క్స్ ఎన్ని ఉన్నాయి సార్, ఇంకా 8 మార్క్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే, ఈ చాప్టర్లో మీకు 2 మార్క్స్కి సంబంధించిన ఒక్క క్వశ్చన్ కూడా రాదు, 4 మార్క్స్కి సంబంధించినది రాదు, జస్ట్ 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే వస్తుంది నాన్న. ఓకేనా, అయితే ఈ 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ కనుక మీరు నేర్చుకుంటే 100% మీ పాకెట్లో 8 మార్క్స్ అయితే ఉన్నట్టే. సరేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి. ఎస్, సో చూడండి, ఈ చాప్టర్లో 2 మార్క్స్కి సంబంధించింది రాదు, 4 మార్క్స్కి సంబంధించింది రాదు, 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. ఇవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే జస్ట్ 3 క్వశ్చన్లే ఉన్నాయి నాన్న. ఈ 3 క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్ అయితే ఇక మీరు 100% ఇక 8 మార్క్స్ అయితే మిస్ అయితే కాదనమాట. ఓకేనా రైట్. చలో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టేట్ కిర్చాఫ్ లా ఫర్ ఎన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఓకే, అయితే క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వగానే మీరు ఫస్ట్ కిర్చాఫ్ లాకి సంబంధించిన డెఫినేషన్ అయితే రాయాలి. ఓకే, ఎవరైతే నీట్కి, జేఈకి, ఎంసెట్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే డెడ్ ఈజీ ఎట్లన్నా కానీ, ఎందుకంటే వాళ్ళు హయ్యర్ లెవెల్లో ప్రిపేర్ అయినారు కాబట్టి ఎట్లన్నా ఈజీనే ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరైతే ఇప్పటి వరకు నేను అసలు బుక్కే ముట్టలేను సార్, ఇదే ఫస్ట్ టైం సార్, ఈ 45 డేస్లో ఏదో ఒకటి చేసి మాయాలు మంత్రాలు చేసి నన్ను ఎక్కడికి వెళ్ళి మంచి మార్కులు ఎప్పియండి సార్ అంటే, అటువంటి వాళ్ళకి ఈ టార్గెట్ సిరీస్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి ఈజీనే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ నేర్చుకొని వస్తారు కాబట్టి ఈజీ అట్లా. ఓకేనా, అయితే స్టేట్ కిర్చాఫ్ లాకి సంబంధించిన డెఫినేషన్ రాయాలి. కిర్చాఫ్ లా అనేటి 2 రకాలు, ఒకటేమో కిర్చాఫ్ ఫస్ట్ లా, దీన్నే మనం కిర్చాఫ్ కరెంట్ లా అంటాం. ఇంకోటేమో కిర్చాఫ్ సెకండ్ లా, దాని పేరేమో కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటాం. ఓకేనా, అయితే కిర్చాఫ్ కరెంట్ లా లేదా కిర్చాఫ్ ఫస్ట్ లా
At any junction in an electrical circuit, the sum of the current entering the junction is equal to the sum of the current leaving the junction. So ఈ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ మీరైతే ఎగ్జామ్లో రాయాలి. ఓకే, ఇది ఒక జంక్షన్ అనుకుందాము. ఓకేనా? సో చూడండి, ఇది I1, ఇది I2, ఇది I3, 3 కరెంట్లు లోపల పోతున్నాయి. ఓకేనా? ఇది I4, ఇది వచ్చేసి I5 అనుకుందాం. ఓకేనా? అయితే సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్, ఎన్ని కరెంట్లు లోపల పోతున్నాయి సార్? I1 ప్లస్ I2 ప్లస్ I3 లోపలికి పోయినాయి. ఎన్ని అయితే బయటికి పోయినా చెప్పండి? I4 ఇంకా I5 అనేది బయటికి పోయింది. ఓకే, I4 ప్లస్ I5 అనేది బయటికి పోయింది. ఓకే, ఇదే కిర్చాఫ్ ఫస్ట్ లా, దీన్నే కిర్చాఫ్ కరెంట్ లా అని చెప్పేసి కూడా అంటాము. కిర్చాఫ్ సెకండ్ లా అంటే ఏంటి అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అని చెప్పేసి కూడా అంటాం దీన్ని మనము. ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్ లూప్ ఇన్వాల్వింగ్ ద రెసిస్టెన్స్ అండ్ సెల్స్ ఇన్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ఇది ఏంటి సార్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక సెల్ ఉన్నది అని చెప్పేసి అనుకుందాము. ఇక్కడ ఇంకొక సెల్ ఉన్నది, ఇక్కడైతే రెసిస్టెన్స్ రాస్తున్నాను. సో ఇది E1 అనుకుందాము, ఇది E2 అనుకుందాము, ఇది R1, ఇది R2, ఇది R3. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది R4 అనుకుందాం. ఓకేనా? అయితే దీనిలో ఏంటంటే కంపల్సరీ మనకు కిర్చాఫ్ వోల్టేజ్ లాలో క్లోజ్ లూప్ అయి ఉండాలి. ఓకేనా? అయితే ఇది A, ఇది B, ఇది C, ఇది D. అయితే లూప్ తీసుకుంటున్నాను. లూప్ ఏది? ABCDA, ABCDA. ABCDAలో మనము కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, మనం వెళ్ళే డైరెక్షన్లో కనుక కరెంట్ కూడా వెళ్ళింది అనుకోండి, కరెంట్ ఎట్లా పోతుంది? ఇట్లా పోతుంది అనుకుందాం. కరెంట్ ఇట్లా పోతుంది అనుకుందాం. ఓకేనా? కరెంట్ I అనే కరెంట్ ఇట్లా పోతుంది అనుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు కిర్చాఫ్ వోల్టేజ్ లను ఎట్లా అప్లై చేస్తామంటే, మనం వెళ్ళే డైరెక్షన్లో కనుక ఏ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, లూప్లో ఏ నుంచి స్టార్ట్, మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా వెళ్తే -IR రాయాలి. సో మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా వెళ్తుంది కాబట్టి -IR, -I ఇంటూ R2. మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా పోతుంది, -I ఇంటూ R1. ఎప్పుడైనా కానీ ఒక నెగిటివ్ టర్మినల్ వస్తే అక్కడ పాజిటివ్ రాసుకోవాలన్నమాట, ప్లస్ E2. ఓకే, మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా పోతుంది. అవునా? రైట్. సో -I ఇంటూ R4. సో నెగిటివ్ టర్మినల్ వస్తే పాజిటివ్ రాసుకోవాలి, ప్లస్ E1. అవునా? మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా పోతుంది, -I ఇంటూ R3, -I ఇంటూ R3 ఈజ్ ఈక్వల్ టు ఏంది? 0. ఓకేనా? ఇట్లా రాస్తామన్నమాట. సో ఇది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉంటారు కదా. ఎస్, ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్నమాట. అయితే ఇగో ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఆ బ్రిడ్జ్ లోపల మనం ఏం చేస్తాము? రెసిస్టెన్స్ అయితే యాడ్ చేస్తాము, ఒక గ్యాల్వోమీటర్ని కూడా యాడ్ చేస్తాము. అది ఎట్లా యాడ్ చేస్తామంటే, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ద్వారా మీకు ఒక అర్థమవుతుంది అనమాట. ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి మీరు. ఓకేనా? సో ఒక రాంబాస్ షేప్లో ఇట్లా వేయండి. ఓకే, AB మధ్యలో R1 పెట్టండి, BC మధ్యలో R3 పెట్టండి, CD మధ్యలో R4 పెట్టండి రెసిస్టెన్స్. ఓకే, AD మధ్యలో R2 పెట్టండి. సో వీటి మధ్యలో ఒక గ్యాల్వోమీటర్ పెట్టండి. ఈ కనెక్షన్స్ వచ్చేసి బ్యాటరీకి అయితే ఇవ్వండి. దీని ఒక EMF E అని అనుకుందాము. ఓకేనా? సో దీనిలో నుంచి కరెంట్ అయితే పోతుంది. అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? అయితే ఇక కంప్లీట్గా మీకు ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయితే, ఇది బ్రిడ్జ్ అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అయితే దీనిలో బ్యాలెన్సింగ్ కండిషన్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ ఇట్లా పోతుంది కదా, వీడికి రాగానే ఇక్కడ వరకు కరెంట్ I అయితే పోయింది. 2 దారులు కనిపించినాయి. ఇటు పోయే కరెంట్ I1 అనుకుందాం, ఇటు పోయే కరెంట్ I2 అనుకుందాం. ఓకే, మళ్ళీ ఇక్కడ వరకు, ఇక్కడ రాగానే ఒక జంక్షన్ వచ్చింది. అక్కడ మళ్ళీ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కదా, ఇటు పోయే కరెంట్ I3 అనుకుందాం, ఇటు పోయే కరెంట్ IG అనుకుందాం. అంటే కరెంట్ అక్రాస్ ద గ్యాల్వోమీటర్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, I2 కరెంట్ ఇక్కడ వరకు పోయింది కదా, ఇక్కడైతే ఒక జంక్షన్ ఉన్నది. ఓకే, అయితే ఏమైతుంది ఇప్పుడు? ఇదేమో పైకి పోతుంది. అవునా? పైకి కూడా పోతుంది, ముందర కూడా పోతుంది కదా. ఇటు సైడ్ పోయే కరెంట్ I4 అనుకుందాం, పైకి పోయే కరెంట్ IG అనుకుందాం.
ఓకేనా. అయితే ఈ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది అని అంటే, ఇగో బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్డ్, బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్డ్ ఎప్పుడైతుంది అంటే వెన్ galvanometer shows zero deflection అంటే కరెంట్ అక్రాస్ ద గ్యాల్వనోమీటర్ ఏం కావాలి, జీరో కావాలి. అయితే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అయింది అని అంటాం అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు నేను చేస్తున్నా, ఇగో ఎట్ పాయింట్ బి దగ్గర చూడండి, బి దగ్గర నేనేం చేస్తున్నా, కిర్చాఫ్ కరెంట్ లాని అప్లై చేస్తున్నా. కిర్చాఫ్ కరెంట్ లా, ఓకే. ఏంటది, ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద కరెంట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద జంక్షన్ కదా. సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద జంక్షన్. ఎంటర్ అయ్యేది ఏంది I1, బయటికి పోయేది ఏంది I3 ప్లస్ IG. అవునా. ఇప్పుడు ఎట్ పాయింట్ డి దగ్గర చూడండి, మళ్ళీ కిర్చాఫ్ కరెంట్ లా అప్లై చేయండి. ఓకే. సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ ద జంక్షన్ అంటే I2 ఎంటర్ అవుతుంది, బయటికి పోయేది IG ప్లస్ I4 అంతే కదా. అవునా. సో ఇక్కడ మనకు ఏమవుతుంది అన్న, ఇక్కడ IG వాల్యూ అయితే జీరో కదా, IG వాల్యూ అయితే జీరో. ఓకే. బ్యాలెన్సింగ్ కండిషన్లో IG వాల్యూ ఏమవుతుంది, జీరో. అంటే మొత్తానికి మనకి ఏమొస్తుంది, IG వాల్యూ జీరో. I1 ఈక్వల్ టు I3, therefore I1 ఈజ్ ఈక్వల్ టు I3, ఇంకా I2 ఈక్వల్ టు I4, I2 ఈజ్ ఈక్వల్ టు I4 అంతేనా. అవునా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తా. ఈ లూప్లో ఏబిడిఏలో కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నాను. ఏబిడిఏ లూప్ ఏబిడిఏలో కిర్చాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేస్తున్నా. ఓకేనా. మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ వెళ్తే మనం ఏం రాస్తాం, -IR అని రాస్తాం కదా. మనం వెళ్ళే డైరెక్షన్ కరెంట్ కూడా పోతుంది, -I1 ఇంటూ R1. అవునా. రైట్. నెక్స్ట్ ఇది చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అక్రాస్ ద గ్యాల్వనోమీటర్ ఎట్లన్నా జీరోనే కదా, ఇక ఇది రాసే అవసరం లేదు, నేను రాస్తలేను, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతున్నా. ఓకేనా. సో మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏం రాస్తాం, ప్లస్ రాస్తాం. ప్లస్ I2 ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు ఏంది, జీరో అనమాట. ఓకేనా. సో దీన్ని అటు పంపించేసేద్దామా. ఓకే. లేదా దాన్ని అటు పంపించినా మీ ఇష్టం, ఎట్లన్నా పంపించుకోండి. సో మొత్తానికైతే I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2. కరెక్టేనా. సో ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాము. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నా, లూప్ ఏ లూప్లో అంటే దీంట్లో BCDA లూప్లో, క్లోజ్ లూప్ ఉంది కదా, లూప్ BCDAలో కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తున్నాను. ఓకేనా. మనం వెళ్ళే డైరెక్షన్లో కరెంట్ కూడా పోతుంది. I3 ఇంటూ R3 కదా, -I3 ఇంటూ R3. ఓకే. ఇట్లా పోతున్నాం. ఓకే. ఇక్కడ ఏమవుతున్నది, మనం ఇట్లా పోతున్నాం, కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఇట్లా వస్తే ప్లస్ IR రాస్తాం అనమాట. I4 ఇంటూ R4 ఈక్వల్ ఏంటి, జీరో. అంతే కదా. చూడండి, ఇది చూడండి, ఎందుకంటే ఇక్కడ గ్యాల్వనోమీటర్ అయితే ఉంది, ఎట్లన్నా గ్యాల్వనోమీటర్ జీరో డిఫ్లెక్షన్ కదా, కరెంట్ ఎట్లన్నా జీరోనే. ఇక కరెంట్ జీరో కాబట్టి అది రాసి కూడా వేస్ట్. ఇక ఇట్లా వెళ్ళిపోయినా కథం చేరుకున్నాం. అవును. చలో. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అన్న, ఇక్కడ I3 R3 ఈజ్ ఈక్వల్ టు I4 R4. రాసుకోవచ్చా, రాసుకోరాదా. ఎస్. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం.
ఓకేనా, రాసుకోవచ్చు కదా ఏదైతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 3/4 చేస్తున్నాను. 3/4 I1R1 డివైడెడ్ బై I3R3 ఓకే ఈజ్ ఈక్వల్ టు I2R2 బై I4R4 అంతేనా. చలో, సో ఇప్పుడు చూడండి I1 ఈక్వల్ టు I3 కదా, I1 ఈక్వల్ టు I3 అంటే ఇది ఎగిరిపోయినా లేవా, ఎగిరిపోయినాయి. ఇగో చూడండి I2 ఈక్వల్ టు I4 అయినా, I2 ఈక్వల్ టు I4 అవునా. చలో, సో ఇప్పుడు మొత్తానికి ఏమొచ్చింది, R1/R3 ఈజ్ ఈక్వల్ టు R2/R4 అంతేనా కదా. రైట్, సో ఫైనల్గా ఆన్సర్ ఇదేనా ఇక మీ ఇష్టం. ఈసారి మంచిగా ఉంటుంది సార్, R1/R2 ఈక్వల్ టు R3/R4 రాసుకోండి, తప్పేం లేదు. సో మొత్తానికైతే వీట్ స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ చేస్తే గనక మనకు ఇట్లా వస్తుంది. ఓకేనా, ఎట్లా వస్తుంది, R1/R3 ఈజ్ ఈక్వల్ టు R2/R4. సార్ చూడడానికి R1/R2 ఈక్వల్ టు R3/R4 మంచి ఉన్న సార్ అంటే నో ప్రాబ్లం రాసుకోవచ్చు. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా తప్పేం లేదు. ఓకేనా, చలో, సో R1/R3 ఈక్వల్ టు R2/R4 మొత్తానికైతే ప్రూఫ్ అయితే చేసినాం. ఇక్కడ వరకు రాస్తే మీకు 8 మార్క్స్ అయితే వస్తాయి నాన్న. ఓకేనా, సో దానికి రిలేటెడ్ ఇక స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చినాడు. ఇక మీరు బోర్డ్ ఎగ్జామ్లో ఏమేమి రాయాలి అన్నది ఇక మొత్తం ఇక మీరు అనుకున్నట్టు ఇక R1/R2 ఈక్వల్ టు R3/R4 అన్నారు కదా, దాని ప్రకారం అయితే ఉంది. ఓకేనా, రైట్. చలో, సో ఇక దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అదేంటి అంటే ద 4 రెసిస్టెన్స్ ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4 అనుకుందాం రెస్పెక్టివ్లీ ఫార్మ్స్ ఏ వీట్ స్టోన్ బ్రిడ్జ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, అయితే వీట్ స్టోన్ బ్రిడ్జ్ అయితే అంటున్నాడు. సో బ్రిడ్జ్ అయితే మొత్తానికైతే మనకి ఈ షేప్లో ఉండాలి అవునా. సో ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4 అంతేనా. మనకు వీట్ స్టోన్ బ్రిడ్జ్ కండిషన్ ఏంటి, R1/R2 ఇక్కడ బై ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడిది బై ఇక్కడ కదా, అంతేనా కదా. రైట్, సో మొత్తానికైతే ఆన్సర్ ఏమొస్తుంది అన్న చెప్పండి. ఇక R1/R2, R1 అంటే 20, R2 అంటే 40, R3 అంటే 20 + x, R4 అంటే 80. ఈ 0 పోయింది అంతేనా. 4 5s are 20, 5 8s are 40, 40 ఈక్వల్ టు 20 + x, x ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 20 అయితే వచ్చింది. సో x వాల్యూ 20 ohms ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా, x వాల్యూ 20 ohms ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇంతే సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్ అయితే అయిపోయింది. ఓకేనా, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, దానికి అది ఎట్లా పనిచేస్తుంది చెప్పండి అంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ ఆర్ కంపేర్డ్ బై యూజింగ్ ద పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ యొక్క డయాగ్రామ్ని మీరు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ వేసి దాంట్లో ఒక 2 ఈఎంఎఫ్లను యాడ్ చేసి దాన్ని కంపేర్ చేయండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. పొటెన్షియోమీటర్ యొక్క కీ ఇగో ఇది చూడండి, కీ పాయింట్ చెప్పాలన్నా, కీ పాయింట్ పొటెన్షియోమీటర్ దానిలోనే ఉన్నది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ నాన్న. ఇది కీ పాయింట్ అనమాట. ఇది ఒకే ఒక్క లైన్ కనుక మీకు తెలిస్తే 100% ఈ ఆన్సర్ మొత్తం రాసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, అయితే ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఫస్ట్ పొటెన్షియోమీటర్ దానిలోనే ఉంది కదా, ఇది ఏం మెజర్ చేస్తుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. ఓకేనా, పొటెన్షియోమీటర్ ఈజ్ ఎ డివైస్ యూస్ టు మెజర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంతే. ఓకేనా, ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ కదా. ఇక ఇది కీ పాయింట్ అన్నట్టు మీకు. ఓకేనా, ఈ ఒక్క ఆధారంతో మొత్తం ఆన్సర్ని రాయొచ్చు. అయితే ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఇది చూడండి, ఇది ఎట్లా ఉంటుంది అని అంటే కన్స్ట్రక్షన్. పొటెన్షియోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వుడెన్ బోర్డ్. ఒక బోర్డ్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. ఆన్ విచ్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెట్ వైర్ ఆఫ్ లెంత్ 4 meters is fixed in parallel rows between the 2 bridges screws A and C by the side of meter scale. A jockey is provided to make a
కాంటాక్ట్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ద వైర్. చెప్తా చూడండి, అన్ని చెప్తాను. ఓకేనా? ఇక అయితే దీనిలో మెయిన్గా చెప్తాను, ఆ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తారు, టెన్షన్ పడకండి. దీనిలో కీ పాయింట్ ఏంటి? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నానా? ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ ఎట్ ఎనీ 2 points ఆఫ్ ఎ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆడ వి అన్నా కదా, వి దగ్గర ఈ తీసుకున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇది తీసేస్తే, ఓకే, ఇది తీసేస్తే ఏమొస్తుంది? ఒక కాన్స్టెంట్ అయితే వస్తుంది. ఆ కాన్స్టెంట్ పేరే మీరు కే అన్న అనుకోండి, పై అన్న అనుకోండి, ఏమన్నా అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? పొటెన్షియోమీటర్లో కీవర్డ్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్. ఒక చిన్నగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇవి ఇట్లా ఉంటుంది పొటెన్షియోమీటర్ అయితే మీకు. సో ఈడ ఒక గ్యాల్వనోమీటర్ ఉంటుంది. ఇగో ఈడ ఇది పాయింట్ ఏ, ఇది ఒక పాయింట్ బి అన్నమాట. ఈ గ్యాల్వనోమీటర్ ఒక జాకీ అంటాం, జాకీ అయితే ఉంటుంది. ఈ ఏ నుంచి బీకి ఏముంటే వైర్లు ఉంటాయి. వైర్ ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ పక్కకి ఏముంటుంది అంటే ఒక స్కేల్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది, మీరు కంటితో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, కానీ ఈ డయాగ్రామ్లో కొంచెం కష్టమే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు రండి, ఏంటి అని అంటే ఈ కీవర్డ్ అన్నా కదా, అవును. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏది విజయవాడ, ఓకేనా, విజయవాడ వరకు పెద్ద వైర్ తీసుకున్నా. ఎంత? ఒక 1000 మీటర్ల. 1000 మీటర్లు అయితే ఉండదనుకోండి, ఇక చాలా పెద్ద వైర్లు ఇక. ఓకేనా? ఇక ఎంత? ఓ 1000 కిలో, ఓకే, ఎంత? 600 కిలోమీటర్లు వేసుకుంటున్నాం. 600 కిలోమీటర్ వైర్ అయితే తీసుకున్నా. అయితే మనం రిమోట్ సెల్ ఉంటాయి చూడండి, ఆ సెల్లు తీసుకొని, ఈ రిమోట్ సెల్ ఉంటాయి చూడండి, ఆ రిమోట్లు తీసుకొని ఇక్కడ బల్బ్ పెట్టిన. అయితే ఈ బల్బ్ అనేది వెలుగుతుందా? ఏడ వెలుగుతుంది సార్? అంత పెద్ద వైర్కి చిన్న బల్బ్ పెట్టి, చిన్న రిమోట్ సెల్ పెడితే ఏడుకెళ్ళి వెళ్తుంది సార్? వెలుగది. అదే పొటెన్షియోమీటర్ కీవర్డ్ అన్నట్టు. చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ లెంత్ కదా. మీరు 600 కిలోమీటర్ల అఖండమైన వైర్ తీసుకుంటున్నారు. ఈడ సప్లై చేస్తే, ఈడ బ్యాటరీ పెడితే అది విజయవాడ వరకు పోయి, ఆడ విజయవాడలో ఒక బల్బ్ పెడితే ఆడ వెలగాల. ఓకేనా? అక్కడ వెలగాలి. ఈడ బ్యాటరీ పెడితే ఆడ వెలగాలి. ఆడ బల్బ్ పెట్టినా వెలుగుతుందా అంటే వెలుగుతలేదు. అంటే వెలగాలి అంటే వైర్ పెద్దగా ఉంది. వైర్ పెద్దగా ఉన్నది కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా పెంచాలి. పెద్ద హెవీగా స్టేషన్ పెట్టాలన్నట్టు, ఇక పవర్ స్టేషన్. ఓకే, ఏ నుంచి ఆడ వరకు పోతుంది. ఇక అర్థమైందా? వైర్ చిన్నగా ఉంటే, గింతే వైర్ ఉంటే సార్ ఇది రిమోట్లో వేసే సెల్లులతో పని అవుతుంది సార్, బల్బ్ వెళ్తుంది కదా, అవునా? ఈ నుంచి వెళ్ళి ఓకే హైటెక్ సిటీ నుంచి వెళ్ళి మెడ్చల్ వరకు, ఓకే, అంటే హైదరాబాద్లో ఈ కార్నర్ నుంచి ఈ హైటెక్ సిటీ నుంచి వెళ్ళి చార్మినార్ వరకు వైర్ తీసుకున్నా. మా చిన్న బ్యాటరీ సెల్ తోటి అది వెళ్తుంది అంటే వెలగది కదా, కొంచెం పెద్దనే కావాలి, అంతేనా కాదా? ఎస్. సో ఇది కీ అన్నట్టు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? అయితే ఇప్పుడు రండి, 600 కిలోమీటర్కు సప్లై అయ్యే వోల్టేజ్ ఎంత ఉంటుందంటే ఎంత తీసుకుందాము? ఒక 200 వోల్ట్ అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపులే, ఇది రియల్గా కూడా కాదు, జస్ట్ అట్లా అజంప్షన్ తీసుకుంటున్నాను. అజంప్షనే, ఏదో మీకు అర్థం కావడానికి కోసం, అంతే, ఇంకేం లేదు. ఓకే, అయితే నాకు ఇప్పుడు సార్ మధ్యలో మనకు వీటి మధ్యలో ఏదొస్తుంది మనకు? ఏదో ఒకటి చెప్పండి. ఇక సూర్యాపేట తీసుకుందామా? చాలా సూర్యాపేట. ఆ సూర్యాపేట 200 కిలోమీటర్లే ఉన్నా సార్. ఓకే, సూర్యాపేట వాళ్ళ వరకు అయితే కరెంట్ అక్కడ చేరుకోవాలి, విజయవాడ వరకు వద్దు. ఓకేనా? అయితే సూర్యాపేట 200 కిలోమీటర్లే ఉన్నది కాబట్టి చిన్న బ్యాటరీ పెట్టినా సరిపోతుంది. సరిపోతుందా లేదా? మరి సూర్యాపేట వరకు పోవడానికి కోసము నేను ఎంత బ్యాటరీ పెట్టాలి? చూడండి, చిన్న పిల్లలది యూనిటరీ మెథడ్. ఇగో 200 వోల్టేజ్ అనేది సప్లై చేస్తే కరెంట్ అనేది 600 కిలోమీటర్ల వరకు పోతున్నది. ఓకేనా? మరి నా దగ్గర బ్యాటరీ, చిన్న బ్యాటరీ ఉన్నది. ఓకేనా? లేదా సరే మీరేమన్నారు, 300 కిలోమీటర్లు అన్నారు, 300 కిలోమీటర్లు. నా దగ్గర చిన్న బ్యాటరీ ఉన్నది. ఎంత ఉన్నదంటే
ఒక 50 వోల్ట్ల బ్యాటరీ చిన్నది ఉన్నది, 200 కాదు 50 ఉన్నది. మరి ఈ 50 వోల్ట్ బ్యాటరీతో గనక మనం కరెంట్ సప్లై చేస్తే అది ఏడు వరకు పోతుంది అని అంటే ఏడు వరకు పోతుంది తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఓకేనా, యూనిటరీ మెథడ్. సో 200 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 600 కిలోమీటర్, అంతేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న, ఈ 2 సున్నాలు పోయినాయి, ఈ 2 సున్నాలు పోయినాయి, అవునా. 2 3 5 3 ఎంత 15, 150 కిలోమీటర్. ఎంత వచ్చిందన్నా, 150 కిలోమీటర్స్ అన్నమాట. ఓకేనా, యూనిటరీ మెథడ్, అంతేనా. ఎక్స్ ఈక్వల్ 2 3 5 3 15, 150 అయినా 150 కిలోమీటర్స్ వరకు అయితే పోతుంది. అర్థమైందా, అర్థమైందా. సో 50 వోల్ట్ ఉంటే అది 150 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేస్తుంది. దానికంటే ఎక్కువ పోతుందా సార్ అంటే దానికి సప్లై చేసేది లేదు ఇక, అంతే. కీవర్డ్ అన్న, కీవర్డ్ తోటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, అయితే ఇది ఎట్లా అనుకుంటాం సార్ అని అంటే, ఇగో నేను ఒక 20 వోల్ట్ పెట్టిన, 20 వోల్ట్ పెడితే ఈడ ఓకే, ఇగో ఈ జాకీ ద్వారా గ్యాలనోమీటర్ కనెక్షన్ ఉంటుంది. ఈడ పోయి ఈ జాకీని తీసుకొని ఇట్లా 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 ఈడ పెట్టిన. ఓకే, నేను కరెంట్ని చెక్ చేస్తున్నా, అది ఏడు వరకు పోతున్నది, ఈడ వరకు పోయింది. ఈడ వరకు పోగానే ఈడ డిఫ్లెక్షన్ ఈడ 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 పెట్టినా వచ్చింది, కానీ ఈడ పెట్టగానే డిఫ్లెక్షన్ 0 అయింది. 0 అయిందంటే ఏంటి, ముందటి పోతలేదు, ఇక ముందటికి అది పోతలేదు. ఓకేనా, అర్థమైందా. అంటే అది క్రాస్ అవుతలేదు ఇక, అంతే. అప్పటికి అంటే దీని కెపాసిటీ ఇంతనే. లేదు సార్ ఒక 40 వోల్ట్లు పెడదాం సార్ అంటే పెరుగుతుంది. అప్పుడు మీరు ఎట్లా వేసుకోవాలి, ఈడ వరకు వస్తుంది, లెంత్ పెరుగుతుంది. లేదు సార్ 50 పెడతాం సార్ అంటే ఈడ వరకు వస్తుంది. లేదు సార్ 80 పెడతాం సార్ అంటే ఈడ వరకు వస్తుంది. లేదు సార్ 100కు 100 పెడతామంటే మొత్తం ఈడ వరకు వస్తుంది, అట్లా. ఓకేనా, కీవర్డ్ ఏంటి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఎల్. చలో ముందరికైతే వెళ్ళిపోతాము. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇది చూడండి. ఇగో ఇది డయాగ్రాము, ఇది రియోస్టాట్, ఇది మెయిన్ సర్క్యూట్ మొత్తం సప్లై చేసే ఈఎంఎఫ్ ఈ అన్నమాట, ఇది బ్యాటరీ అన్నట్టు. ఓకేనా, అయితే ఇగో ఇక్కడ ఈఎంఎఫ్లు 2 ఉన్నాయి. ఇది ప్రైమరీ సర్క్యూట్ అంటాం, ఇక్కడ రియోస్టాట్ ఉంది, ఇక్కడ కీ అయితే ఉన్నది. ఇది వైర్ అన్నట్టు, ఇవి ఏబి. ఓకే, ఈ అనేది మొత్తం సప్లై అవుతుంది. ఇది ఏం చేస్తుంది, ఈ నుంచి మొత్తం సప్లై చేసుకుంటుంది, పెద్దది కాబట్టి. ఓకేనా, చిన్నవి. ఇది ఒక 100 వోల్ట్లు అనుకుంటే ఈ కంపేర్ చేస్తాం చూడండి, కంపేర్ చేసే ఈఎంఎఫ్ కంపేరేషన్ చేయండి అన్నాడు కదా. ఇది ఒక 3 వోల్ట్లు, ఇది ఒక 2 వోల్ట్లు, అట్లా చిన్నవి అన్నట్టు. దీంతో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నవి అన్నట్టు. ఓకేనా, ఎప్పుడన్నా కానీ ఈ పాజిటివ్ టర్మినల్ వచ్చేలాగా చూడండి. ఇది 0.1, ఇదేమో 0.2, ఇదేమో 0.3. ఓకేనా, ఇగో ఇట్లా జాకీ అయితే ఉంటుంది, ఇది జాకీ. ఓకే, అయితే నేనేం చేసినానంటే ఫస్ట్ 193ని అటాచ్ చేసిన, 193ని అటాచ్ చేసిన. జాయిన్ 1 and 3, జాయిన్ 193 అండ్ K1ని క్లోజ్ చేయండి. అది ఎట్లన్నా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎట్లన్నా క్లోజ్ చేయాలి, ఎందుకంటే 1-3ని జాయిన్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ ఇట్లా పోతుంది. ఇది 3 వోల్ట్ కదా, 7 వరకు ట్రావెల్ చేస్తుంది. గింతే సార్, చాలా తక్కువనే కదా, అంతేనా. ఇది 100 వోల్ట్ 7 వరకు తీసుకుపోతుంది. 3 వోల్ట్లే ఉన్నాయి కదా సార్, గిన్నె ఆగిపోతుంది, అంతేనా. ఎస్, ఆగిపోవడానికి కనుక్కోవడానికి కోసం ఏంది, ఈ జాకీని తీసుకొని ఆ వైర్ పైన పెట్టాలి. ఈ జాకీని తీసుకొని ఇక్కడ పెట్టిండు అనుకోండి, గ్యాలనోమీటర్లో 0 చూపిస్తుంది. 0 చూపిస్తే దాని కెపాసిటీ అంతే. ఓకే, 7 వరకు వచ్చింది అనుకుందాం. ఏదో ఒక లెంత్ కనిపిస్తుందా కనిపించదా, బరొబ్బర్ కనిపిస్తుంది కదా. ఎస్, ఓకేనా. సో అది అనిపించింది. సో L1ని ఇండికేట్ చేసింది. ఓకేనా, అంటే మనకు ఆల్రెడీ తెలుసు V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ L అని తెలుసు కదా. V ప్లేస్లో ఏమున్నది E1. ఓకే, ఏదో ఒక లెంత్ అయితే వచ్చింది, ఎంత L1, K ఇంటూ L1. కరెక్ట్ రాసినా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసిన, 2 and 3ని జాయిన్ చేసిన, జాయిన్ 2 and 3. ఈ రెండిట్లో జాయిన్ చేస్తే అప్పుడు కరెంట్ సప్లై ఈ నుంచి వెళ్ళిపోతుంది కదా, ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది, అంతేనా కదా. అంటే ఇది ఏదో చూపిస్తుంది ఇక మీకు, అవునా. ఆ లెంత్ మీరు ఏం తీసుకుంటారు, L2 లాగా తీసుకోండి. ఓకేనా, వేరేది వస్తుంది కదా ఇక, రైట్. సో E2 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ L2, అంతేనా కదా. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో 1/2 చేయండి, E1/E2 ఏమొచ్చింది అన్న, డైరెక్ట్ L1/L2 అయిపోయింది ఆన్సర్, ఇంతే. ఓకే,
L1 తెలుసు, L2 తెలుసు. ఎందుకంటే ఇగో ఇది ఎంత వోల్టో నాకు తెలియదు, ఫస్ట్ ఎంతనో నాకు తెలియదు. కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు L1 వచ్చింది, అవునా. మళ్ళీ ఇది ఎంతనో నాకు తెలుసు, ఇది ఎంతనో నాకు తెలుసు, అది నాకు L2 కూడా తెలుసు. అంటే నాకు L1 తెలుసు, L2 తెలుసు, ఇది కూడా తెలుసు. ఇది కనుక్కోవచ్చా కదా? ఎస్, కనుక్కోవచ్చు. ఓకేనా, దాని యూజ్ ఇది అన్నట్టు. పొటెన్షియోమీటర్ని కనుక్కొని మనం అన్నోన్ ఈఎంఎఫ్ని కూడా కనుక్కోవచ్చు అన్నట్టు, ఇట్లా కంపారిజన్ చేసుకుంటా. ఓకే, ఇక దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడైతే ఉంది. నేనైతే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ఎట్లా పనిచేస్తుంది అన్నది రాసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి క్వశ్చన్. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ a cell of 1.25 volt gives a balancing point of 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and the balance point shifted to 63 centimeter, what is the EMF of second cell? Enta simple question చూసిండ్రా. A cell of EMF 1.25 voltage apply చేస్తే కరెంట్ అనేది ఎక్కడ వరకు మీకు 35 సెంటీమీటర్ వరకు పోయింది. అయితే ఆ సెల్ని తీసేసి, ఓకే, ఇఫ్ ద సెల్ ఈజ్ రీప్లేస్ బై అనదర్ సెల్, ఏమో తెలియదు అది ఎంత వోల్టేజో, అండ్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ షిఫ్ట్ టు 63 సెంటీమీటర్. ఓకేనా, ఇంకోటి 63 సెంటీమీటర్ వరకు పోయిందట లెంత్. ఓకే, ఆ బ్యాటరీ, కొత్త బ్యాటరీ ఏదో నాకు తెలియదు, దాని పేరేం రాసుకోవాలి? ఈ అనుకుంటున్నాను, ఈ అనుకుంటున్నాను. ఓకే, ఏ బ్యాటరీని యూజ్ చేస్తే 63 సెంటీమీటర్ వరకు పోతుంది, అక్కడ బ్యాలెన్సింగ్ పాయింట్ చూపిస్తుంది, కనుక్కోండి అంటున్నాడు. ఓకే, యూనిటరీ మెథడ్ అంతే. 1.25 ఇంటూ 63 ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ, ఓకే, ఈఎంఎఫ్ ఈక్వల్ ఏం వచ్చింది? 1.25 ఇంటూ 63 బై 35, అంతేనా? ఇగో 1.25 ఇంటూ 63 బై 35 ఎంత వచ్చింది? 2.25. ఓకేనా, ఇంత ఈఎంఎఫ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ ఎట్లా పనిచేస్తుందో చెప్పండి అంటున్నాడు. ఆల్రెడీ చెప్పినాను నేను. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ వేసి కూడా నేనైతే మీకు చూపెట్టినాను. హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూస్డ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ గివెన్ ప్రైమరీ సెల్. సో ఈ ప్రైమరీ సెల్ని ఓకే, ఇక్కడ ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్ లోపల ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎట్లా అనుకుంటారు అన్నది అడిగిండు అనమాట. ఓకేనా, ఇక పొటెన్షియోమీటర్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అ డివైస్ యూస్ టు మెజర్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ వితౌట్ డ్రాయింగ్ కరెంట్ ఫ్రమ్ మీటర్. ఇది చూడండి, కన్స్ట్రక్షన్ అది ఎట్లుంటుందో అన్నది ఇక్కడైతే పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏం లేదు, ఇంట్లో కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ మెయిన్ అన్నట్టు. డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అది అయిపోతుంది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లా. ఎట్లా పనిచేస్తుంది? ఇగో ఇది మెయిన్, ఈ సర్క్యూట్ మొత్తానికి సప్లై అయ్యేది ఇదే, క్యాపిటల్ ఏ. ఇది పాయింట్ ఏ వైరు, ఈ నుంచి వీడి వరకు కరెంట్ పోతుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. గీడు ఉంటాయి మన సెల్లు కదా. అయితే ఇక్కడ ఒక సెల్ అయితే తీసుకున్నా, దీనిలో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్నది అని అనుకుంటున్నా, స్మాల్ ఆర్. ఈడ ఏమున్నది? ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ బాక్స్ ఉంది కదా, ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. రెండు ఉన్నాయి, ఒకటి ఇంటర్నల్, ఒకటేమో ఎక్స్టర్నల్. దీని యొక్క ఈఎంఎఫ్ ఎంత? సిగ్మా. ఈడ కీ ఉన్నది, ఈడ గ్యాలనోమీటర్ ఉన్నది, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అంతే. ఇక ఓకే, పొటెన్షియోమీటర్ అనగానే ఇక V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ L అనాలి. ఓకే, అయితే నాకు చెప్పండి, ఇప్పుడు నాకు చెప్పండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం చేయలే, ఇక ఏం చేయలే. ఇది కీ 1 అట్లనే క్లోజ్ ఉన్నది. నేను ఇది ఆన్ ఈ కీని క్లోజ్ చేస్తే ఫస్ట్ నాకు చెప్పండి, K2 క్లోజ్. ఓకే, ఇది ఎట్లా K1 ఎప్పటి నుంచో క్లోజే, కానీ అది పెద్ద ప్రాబ్లం లేదు, ఇది క్లోజ్ చేసుకోండి. K2ని క్లోజ్ చేసిన. ఓకే, అంటే జనరల్గా ఇక్కడ మనకు ఇక్కడ తెలిసింది ఏంది? ఒక్క నిమిషం, వి నో దట్ మనకి ఏం తెలుసు? ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. అంటే మంచిగా ఇలా కరెంట్ అనేది పోతుందా? ఎక్కడి నుంచి అయితే కరెంట్ బయలుదేరిందో మళ్ళీ అక్కడికే పోవాలి కదా, అక్కడనే చేరుకోవాలి కదా, అదే కదా రూలు. అవునా? E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ అంటే సిగ్మానేమో కదా, సిగ్మా. అవునా?
సిగ్మా అంటే ఇక ఈయనే తీసుకో, ఈయనే అంటాను. ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ రెసిస్టెన్స్. ఇవి రెండు రెసిస్టెన్స్ ఎట్లున్నాయి? ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి. ఇదైతే కామన్, అందరికీ తెలుసు కదా, తప్పులేమన్నా ఏం లేవు. ఇప్పుడు నేనేం చేసిన, K2ని ఓపెన్ చేసిన, K2ని ఓపెన్ చేసిన కనెక్షన్ తెగిపోయింది. ఇక ఇటు కనెక్షన్ తెగిపోయింది, మిగిలింది ఏంది? గిదే కదా, ఇక గిదొక్కటే. ఇక కరెంట్ గిట్లా పోతున్నది గ్యాలనోమీటర్ ద్వారా, మళ్ళీ అదే సేమ్ స్టోరీ సేమ్ అదే ఇక స్టోరీ. ఓకేనా? ఏదో ఒక లెంత్ అయితే వస్తుంది, ఇలా జీరో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. అదే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈఎంఎఫ్ అనుకోవడానికి కోసం కదా. దీని కెపాసిటీ ఎంతనో అంతవరకు కరెంట్ అయితే సప్లై చేస్తుంది కదా. ఏమొస్తుంది నాన్న? ఇగో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ L1. కరెక్ట్ రాసిన, ఎందుకంటే వోల్టేజ్ ఇస్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ లెంత్ కదా, ఏదో ఒక లెంత్ అయితే వచ్చింది. అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినాను నేను, K2ని క్లోజ్ చేసిన, K2ని క్లోజ్ చేయగానే అప్పుడు ఏమవుతుంది? ఇగో ఇది రెండు ప్యారలల్గా ఉన్నాయా? ప్యారలల్ కనెక్షన్లో ఏముంటుంది? వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఉండదా? అంటే ఇందులో వోల్టేజ్ ఉన్నట్టేనా? ఈ వోల్టేజ్ సరిపడా వోల్టేజ్ ఎంతో కొంత లెంత్కి తీసుకొస్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఉంది కదా, కరెంట్ ఇట్లా పోతున్నది, మళ్ళా మీకు లెంత్ ఏదో ఒక లెంత్ అయితే కనిపిస్తుంది కదా. కరెక్టేనా అన్నది? ఇక్కడికి K2ని క్లోజ్ చేసినప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది, ఈడి వరకు చూపెట్టింది అన్నట్టు. ఓకేనా? అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ నేను తీసుకోవాలి, V అనుకుంటున్నా జస్ట్ V అని. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ L2. కరెక్టేనా? ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుంటున్నా. ఓకే, 1/2 చేద్దాం, 1/2. ఓకే, E బై V ఈక్వల్ టు KL1/KL2, KL1/KL2. అంతేనా కదా? చలో, సో దీని వాల్యూ ఏంది? ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకు తెలుసు, ఈ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఈజ్ అపాన్ V ఈజ్ ఈక్వల్ టు ఏంది నన్ను అందరు తెలుసు కదా, వోల్టేజ్. V ఈజ్ ఈక్వల్ టు దీనికి సంబంధించింది కదా, కరెంట్ ఏమో అయిపోతుంది, అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఒకటే క్యాపిటల్ R, V ఈజ్ ఈక్వల్ టు IR. అవునా కదా? చలో, సో ఏమొచ్చింది? L1/L2 అయిపోయింది, R/R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R, L1/L2. అవునా? 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2 కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది అన్న, దీని అడు పంపించండి, స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2 మైనస్ 1. స్మాల్ r ఈక్వల్ టు ఏమొచ్చింది? క్యాపిటల్ R ఇన్ బ్రాకెట్ L1/L2 మైనస్ 1. చూసినారా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం, పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కున్నామా లేదా? ఎస్, ఈ పాయింట్ ఇక్కడ వరకు రాస్తే మీకైతే మార్క్స్ అయితే పడతాయి నాన్న. ఓకేనా? దానికి సంబంధించిన ఇక స్టోరీ అయితే ఉన్నది మొత్తము, ఇది ఇట్లా చేయండి అని. లాస్ట్లో ఇగో క్యాపిటల్ R ఇన్ బ్రాకెట్ L1/L2 మైనస్ 1. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉన్నది చూడండి. A potentiometer wire is 5 meter long and a potential difference of 6 volt is maintained between it ends. చూసిండ్రా ఏమి ఇచ్చిండో? ఓకే, అయితే 6 వోల్ట్ సప్లై చేస్తే అది 5 మీటర్స్ వరకు అయితే కరెంట్ ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకేనా? ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ విచ్ బ్యాలెన్స్ అగైన్స్ ఏ లెంత్ ఆఫ్ 180 సెంటీమీటర్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్. అయితే మరి 180 సెంటీమీటర్ అంట, ఇది మీటర్లో ఉంది, ఇది మీటర్లో కన్వర్ట్ చేసుకోండి, అంతేనా? అయితే ఎంత వోల్ట్, ఇక్కడ వోల్టేజ్ ఏం రాసుకోవాలా? సిగ్మా అని రాసుకోవాలా? అయితే ఇంత సెంటీమీటర్ వరకు సరిపడే వోల్టేజ్ ఎంత ఉండొచ్చు కనుక్కోండి అంటున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ 6 ఇంటూ 180 ఇంటూ 10⁻⁻2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సిగ్మా. సో సిగ్మా ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, అంటే ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఓకే, 5 ఎంత వస్తుంది? 5 3 are 15, 16, 17, 18, 5 6 are 30, 6 into 36, 6 into 36 into 10⁻⁻2. అంతేనా?
ఎంత వస్తుంది నాన్న? 36 6 36 6 6 6 36 6 18 19 20 21 216 into 10 power minus 2 అంటే 2.16 ఉందా? 2.16 వోల్ట్ వచ్చేసింది. అంతేనా కదా? ఎస్, ఎంత సింపుల్గా ఉన్నాయి చూసినారా? ఎస్. సో మొత్తానికి అయితే చాప్టర్ అయితే అయిపోయింది. మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో డైలీ ఒక వీడియో అయితే ఉంటుంది, మంచి చూడండి, నోట్స్ కూడా రాసుకోండి. లేదు సార్ నేను మొత్తం ఒకటిసారి అయిపోయిన తర్వాత రాసుకుంటాను సార్ అనుకుంటే కనుక, టైం దొరకలేదు అనుకుంటే కనుక మన యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నోట్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.